హలో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికి. వెల్కమ్ బ్యాక్ గైస్. సో అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. సో యా, టైటిల్ చూసే ఉంటారు కదా, thumbnail చూసే ఉంటారు కదా. వీఆర్ గోయింగ్ టు గో కార్టింగ్ అనమాట. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఈ టైంలో గో కార్టింగ్ ఏంటి అంటే ఏమో ఈ టైంలో వెళ్ళబుద్ధి అవుతుంది నాకు. అండ్ ఈవెన్ వ్లాగ్ కూడా చాలా లేట్ అయిపోయింది కదా. నాకు తెలిసి 7 to 8 days అయిపోయినట్టుంది నేను వ్లాగ్ అప్లోడ్ చేసి. 7 to 8 కాదు, 8 to 9 days అయింది. ఎందుకు గ్యాప్ వస్తుందో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నా ముఖం చూడండి, జిడ్డు అసలు. నేను ఇంతసేపు బయట తిరిగేసి వచ్చాను. సో అందుకే మరీ వరస్ట్గా తయారయ్యా నేనైతే. సో యా, ఇప్పుడు గో కార్టింగ్ అయితే వెళ్దాం. గో కార్టింగ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి బైక్ మీదనో లేకపోతే కార్లోనో చెప్తాను. యాక్చువల్గా కారో బైక్ కూడా ఫిక్స్ అవ్వలేదు. నా బైక్ చిన్న ప్రాబ్లం వచ్చింది, అది ఇంకా చేపిలేదు. నేను ప్రయాగ్రాజ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి దాన్ని తీయలేదు కూడా. కార్లో తిరుగుతూ ఉన్నాను లేదా స్కూటీ మీద తిరుగుతూ ఉన్నాను అంతే. సో అందుకే కొంచెం చూడాలి, బండి సెట్ అయితే బైక్ వేసుకొని వెళ్ళిపోదాము, లేదంటే కార్లో వెళ్ళిపోదాము. ఎవరెవరు వెళ్తున్నాం ఏంటి అంతా కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదు. నేనైతే అప్పుడే వ్లాగ్ అయితే షూట్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా, బయట మ్యాచ్ జరుగుతూ ఉంది. సిఎస్కే వర్సెస్ పంజాబ్. మంచి ఒక రేంజ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. చూద్దాం సిఎస్కే చేసేస్తుందో ఏందో అని చెప్పి మంచి టెన్షన్ సిచ్యువేషన్లో ఉన్నా. అక్కడ కూర్చొని ల్యాప్టాప్ ముందర కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉన్నా. గో కటింగ్కి వెళ్ళాలనిపించింది, ఏదో యాడ్ వచ్చింది. సో అందుకే అందరికి కాల్ చేసేసి గైస్ ఫామ్ అప్, గో కటింగ్కి వెళ్దామని చెప్పి అందరినీ గెలిగాను. పాపం నిద్ర కూడా పోయారంట చాలా మంది, వాళ్ళని లేపి మరీ వెళ్దామని అన్నాను. సో ఇప్పుడు మనం గో కటింగ్ అయితే వెళ్ళబోతున్నాము. కొంచెం ఫన్నీ వ్లాగ్ చేయాలనిపించింది. చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయాను. కొత్త కంటెంట్ లోపలికి వెళ్ళే లోపల ఈ ఒక వ్లాగ్ అయితే చేద్దామని ఉంది నాకైతే. సో యా, కమోన్. మన హెల్మెట్ అయితే ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో వాడిపోయింది. అంటే అప్పటి నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను వాష్ కూడా వేయలేదు. ఇంకా క్లియర్ వైజరే ఉంది. నేను సిటీలో ఉన్నప్పుడు డార్క్ వైజర్ యూజ్ చేస్తాను, బట్ ఇంకా క్లియర్ వైజరే ఉంది. సరే ఇప్పటికైతే క్లియర్ వైజరే తీసుకెళ్దాం. నైట్ కదా, దానికి దోమలు బ్లడ్ అన్నీ ఉన్నాయి. దాన్ని క్లీన్ చేసేసి మూవ్ అయితే అయిపోతాము. సో యా, నా గోప్రో ఛార్జింగ్ ఉందో లేదో కూడా తెలియదు, చూసుకోవాలి వెళ్ళేసి. ఐల్ మీట్ యు గైస్, బై. చూడండి నా హెల్మెట్ చూడండి, అసలు మొత్తం పురుగులే, ఎక్కడికక్కడ పురుగులు పడిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసి తీసుకొని అయితే వెళ్దాము. ఈరోజు మనం మన కార్లో అయితే వెళ్ళట్లేదు, లక్కీగడ్ కార్లో వెళ్తున్నాము. వెనకాల ఉంది చూడండి ఎక్స్యూవీ కారు. సో మన కార్లో ఎందుకు వెళ్ళట్లేదు అంటే నాకు కూడా తెలియదు. నా కారు తీద్దాం అనుకున్నాను, వాడి కారు తీసుకొని వచ్చేసాడు డైరెక్ట్. గో కార్టింగ్ వెళ్దాము, మంచి ఫన్ ఉంది మూమెంట్ అని చెప్పి అనుకుంటే మనకి దేవుడు ఎప్పుడు సహకరించాడు అనమాట. చుట్టూ ఒక రేంజ్లో గాలి వస్తుంది, వర్షం పడేటట్టుంది. నాకు తెలిసి గో కార్టింగ్ క్లోజ్ అవుతుంది అనుకుంటా. చూద్దాం, ఈ రోజు వ్లాగ్ కూడా అవ్వదు నాకు తెలిసి. అయితే మంచిదే, మంచి కంటెంట్ వస్తే, లేకపోతే వేరే దాంతో కొలాబ్ చేసేద్దాం. సో యా, మనం వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళారు. చూద్దాం. నువ్వు కనిపించట్లేరా? సరే నీ ఫోన్ నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఆడు మనల్ని వదిలేసిపోతే మన పరిస్థితి ఏంది? రోడ్డు మీద కూర్చొని ఉన్నాం. అరే నిజంగా పోయాడు రాడు, ఇవ్వడం తీసుకుంటాడు మనకు తెలిసి. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. నువ్వేం చేస్తున్నావురా? అది క్యాప్ పెట్టుకొని జుట్టు సెట్ చేసుకుంటున్నాడు. కాదు, మేము రోడ్డు మీద పిక్చర్లాగా ఇంతే నుంచొని ఉన్నాం. కోతి నా కొడుక. यात्रीगण कृपया ध्यान दीजिए, गाड़ी संख्या TS 09 అట్లా 440 కర్ణాటక బండి. రెడ్ బస్ రా, మొన్న నేను రీల్ పెట్టా, ఫేమస్ అయిన బస్. బై మిస్టేక్ లో బై మిస్టేక్ వాడు సీట్ మార్పించుకున్నాడు రా బండి. లేదు అంతే, ఎలక్ట్రిక్ బండి. ఎలక్ట్రిక్ కాదు, ఎలక్ట్రిక్ కాదు ఆ బండి రాది. ఏం బండి రాది? బ్యాట్మెన్ కాదు, నిఖిల్ గారి దగ్గర ఉంటది కదా. ఒరే బ్యాట్మెన్ సూపర్ మ్యాన్ ఏం బండి రాది? నిఖిల్ గారి దగ్గర ఉంటది చూడు, రాది ఆ బండి. శక్తిమాన్. అక్కడ ఓ బండి పోతుంది, ఆ బండి మీద కూర్చున్నాడు డ్రైవర్ మ్యాన్ అంట, సూపర్ మ్యాన్ అంట, ఏదో చెప్తున్నారు చూడండి. కాకపోతే అగో ఇందిరాది
అడి స్టైల్ చూడు స్టైల్ మారింది చెక్ चेक यात्रीगण कृपया ध्यान दीजिए गाड़ी संख्या TS 09JFM 9440 चिंतल से कोटी जा रहा है। यह लाल कलर का गाड़ी कृपया ध्यान दे लाल कमल का गाड़ी। వాడు ప్రేమ్ గడ్ ఏం చెప్పాడు అర్థమైందా మీకు? వాడి ముడ్డి లాల్ కలర్ లో ఉంటుంది పండుకోతా అనుకున్నా ఆయనే మా పులిహార రాజు మా పులిహార గురువు కలుపుతూనే ఉంటాడు అబ్బో రీల్స్ అంట రీసెంట్ చూపిరా అమ్మాయిలతో పులిహోర కలుపుతా దొరికిపోయిన ప్రేమ్ దొరికిపోయారు అదే బాగా దొరికిపోయావు చూడండి గైస్ రీల్ చూస్తున్నాను అన్నాడు పక్కన నుంచి వచ్చి చూస్తే చాట్ చేస్తా ఉన్నాడు ఎవరితోనో దొరికిపోయాడు ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది ఉన్న బాగా దొరికిపోయాడు ఏ కుల్కర్ని హాయ్ వాడు ఇంకా చాటింగ్ చేస్తూనే ఉన్నాడు గుద్దుతానే ఉన్నాడు వాడు ఈరోజు ఎవరో ఒకళ్ళు పడతారా పక్క అని చెప్పి అంటున్నాడు ఎందుకు అంత మాట అన్నావు పక్క ప్రేమ కూడా పడతాడు వాడికి డ్రైవింగ్ చేయడం రాదు ఎందుకురా అచ్చా ఇంత దూరం వచ్చి నడపనంటే ఏంటి రాదు ఏం లేదు యాక్సిలేటర్ బ్రేక్ స్టీరింగ్ అది కూడా నడపవా దానికి ఏం కాదురా అంత భయం ఎందుకురా అరే వాడిని వేసేద్దాం రా వెంకట్ సో మనం ఫస్ట్ ఇక్కడ టికెట్లు తీసేసుకొని లోపలికైతే వెళ్ళాలన్నమాట ఎంత ఉన్నాయిరా ప్రైజెస్ చూడండి ప్రైజెస్ ఇట్లున్నాయి 10 laps కి 700 15 laps కి 950 చిన్నపిల్లలకి అరే ప్రేమకి చిన్నపిల్లలు ఇద్దామారా సెట్ అవుతుందరా నీకు కిట్ కార్ట్ ఈ రిఫ్లెక్షన్ వస్తుంది రా కెమెరాలా అది ధైర్యం ఏంటంటే ఇప్పుడు లక్కీ గారి ధైర్యము కొత్త పని అన్ని చేసి వాడి ఫోన్ నుంచి నా ఫోన్ కి రావాలి కదా అని సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం సో గైస్ ఇప్పుడే గో కార్టింగ్ వెహికల్ లోకి అయితే వచ్చాము ఫస్ట్ అది వామప్ అయితే చేద్దాము అవినాష్ గారు ముందు వెళ్తున్నాడు వెంకట్ గారు వెనకాల వస్తున్నాడు వాడు వెనకాల లక్కీ గారు వస్తున్నాడు నాదే సౌండ్ ఎక్కువ వస్తుంది మంచిగా మేము ఎప్పుడో 11 o'clock వద్దాం అనుకున్నాము టైము కరెక్ట్గా 3:30 అయింది మాకు 3:30కి ఇచ్చారు కార్డుని లక్కీ హాయ్ దా వెంకటరెడ్డి చూడండి రెడ్ కలర్ వచ్చింది ఈడికి లక్కీ గాడికి వేడిగా ఉందా పదా కొట్టు రేస్ బాయ్
బౌన్స్ అవుతుంది కారు. ఆఫ్టర్ నాకు తెలిసి 1 year అయినట్టుంది వచ్చి ఇక్కడికి. 1 year తర్వాత వస్తున్నాము. క్రేజీ ఫన్ వస్తుంది. కాకపోతే నాది ఫుల్ సిస్టమ్ ఉన్నట్టుంది. నాకు తలకాయ నొప్పి వస్తుంది ఒక రేంజ్ లో. నేనేంది ఏదో వెరైటీగా వస్తుంది సౌండ్. నాది మంచిగా వెళ్తుంది. నా సౌండ్ వస్తుంది. ఎక్స్చేంజ్ చేసుకుందామా? పదా పదా. అరే లక్కీ గడ్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు. నాకు ఇటింగ్ చిట్టే ఇక్కడ ఏదో ఒక ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవాలని ఉంది. గోవాకి వెళ్దాం రా అంటే వీళ్ళు వెరైటీ వద్దురా వద్దురా అంటున్నారు. నాకు గోవాకి వెళ్ళిపోవాలని ఉంది. క్రేజీ ఫన్ వస్తుంది. వీళ్ళిద్దరు కూడా కాపురం చేస్తున్నారు. గోకర్ణ నడపకుండా ఇద్దరు కాపురం చేస్తున్నారు. అయిపోయినట్టుంది. అక్షయ్ ముందు వెళ్ళిపోతున్నాడు. అసలు బ్రేకప్ అయిపోయినట్టుంది. బ్రేకప్ ఫీల్డ్ లో చాలా మెల్ల వస్తున్నాడు లక్కీ. ఆంటీ ముందుకు వెళ్ళిపోయింది. ఇంకో వీడే అసలు అదేనే లేదు. ఆ లేన్లోకి వెళ్ళిపోయాడు. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అయ్యా నా ఫోన్ ఏది? నా ఫోన్ ఇచ్చానా వాడికి? నా ఫోన్ ఇచ్చానా? నా ఫోన్ ఇచ్చానా? నా ఫోన్ ఇచ్చానా నీకు? నా ఫోన్ కనిపించట్లే. ఇచ్చినట్టున్నారా నీకు? ఫోన్ కనిపించట్లేదు. నా ఫోన్ కనిపించట్లేదు. నేను నా ఫోన్ తెచ్చుకున్నాను. పగిలిపోయిందా? ఫోన్ బాగా కొట్టున్నాడు. అసలు సోయ కూడా లేదు అక్షయ్ గడి. మొత్తం రన్నింగ్ లో జైల్లో కొట్టున్నాడు. సరిపోయింది. ఇక వచ్చాడు. నా ఫోన్ అక్కడ వాళ్ళ దగ్గర ఉందంట. నేను వెళ్ళేటప్పుడు నా జోబులోనే పెట్టుకున్నాను. ప్రేమ్ గడ్ ఏంటో నా ఫోన్ తీసుకొని నవ్వుతున్నాడు. ఐ థింక్ అది కింద పడి పగిలిపోయినట్టుంది. నాకు భయం వేస్తుంది. నా ఫోన్ కింద పడిపోయినట్టుందిరా. ఫోనా? ఏది?
అర్థం కావట్లేదు ఆ ఫోన్ జోబులో పెట్టుకొని పోయినా నేను జోబులో లేదు. ఏమైనా అయినా దానికి అయిపోయిందా ఫోన్ కింద వాడు అయిపోయిందంట. సో యా చూసారు కదా నా మొబైల్ ఎలా బ్రేక్ అయిందో. యా ప్రిటీ బ్యాడ్ అసలు అనుకోలేదు అట్లా అవుతుందని చెప్పేసి. మంచి హ్యాపీ ఫీల్స్లో ఉన్నాను, మంచి హ్యాపీగా గో కార్టింగ్ నడుపుతూ ఉన్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిటీ గోయింగ్ వెల్ అనుకుంటున్నాను. జరిగిపోయిందమ్మా మనకి ఈ దరిద్రము. ఇది మాత్రం మనం వదలదు అనుకుంటా. మన కాలు పట్టుకొని మన వెనకాల వస్తూనే ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి నేను ఎర్త్ను వదిలేసి వేరే ప్లానెట్కి పోయినా నా వెనకాల నా దరిద్రం వస్తుంది అనుకుంటా. సో యా మళ్ళీ మన దరిద్రం అయితే బ్యాక్ వచ్చింది గైస్. నేనే కాదు మన దరిద్రం కూడా బ్యాక్ వచ్చింది మన వ్లాగ్స్తో. సో అక్కడ అలా బ్రేక్ అయిపోవడంతో నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇన్ ద సెన్స్ యూ కెన్ అండర్స్టాండ్ రైట్. వ్లాగ్ అయితే అక్కడే క్లోజ్ చేశాను. అంటే నేను అక్కడి నుంచి ఇంకేం షూట్ అయితే చేయలేదు. సో డైరెక్ట్ అది అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం మేము. ఇంటికి వచ్చేసి ఇప్పుడు నవ్వుతున్నాను నేను. అట్లీస్ట్ ఇప్పుడు నవ్వుతున్నాను. ఇందాకైతే పిచ్చ కోపంలో ఉన్నాను. నేను అసలు ఏ ఫోన్ పగిలిపోయిందన్న కోపంలో ఉంటే మా ప్రేమడు పెట్టి పెట్రోల్ ఇంకేమంటారు మంటలో ఇట్లా పెట్రోల్ వస్తూ ఉంటాడు అనమాట. ఆడి గెలికిడితే ఇంకా కోపం వచ్చింది నాకు పాపం. సో యా ఏదైతే అది అయిపోయింది, పగిలిపోయింది. వ్లాగ్స్ కూడా ఇన్ని రోజులు రావట్లేదు. అంత తలకాయ నొప్పి నాకైతే. సో యా ఈ వ్లాగ్ అయితే కంటెంట్ వచ్చినా రాకపోయినా నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, లిటరల్గా 20 days గ్యాప్ వచ్చింది అనుకుంటా. ఈ 20 days గ్యాప్ నాకు నిజం చెప్పాలంటే నా ప్రయాగ్రాజ్ వీడియోస్కి అంత వ్యూస్ రాకపోవటం వల్ల కొంచెం డౌన్ ఫీల్ అయ్యాను, నేను లోగా ఫీల్ అయ్యాను. సో దట్స్ ద ఓన్లీ రీజన్ నేనైతే ఇన్ని రోజులు వ్లాగ్స్ చేయకపోవటం. బట్ యా కొంచెం ఒక స్టెప్ ముందుకేసి ఈరోజైతే వ్లాగ్ షూట్ చేశాను. ఇది మంచి వచ్చినా రాకపోయినా ఐ గోనా అప్లోడ్ దిస్ సో దట్ నాకు ఇది అప్లోడ్ చేస్తాం వల్ల ఐ విల్ కంటిన్యూ ద స్ట్రీక్ అనమాట. నేను ఇది అప్లోడ్ చేసినందుకు మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో అందుకే ఐ వాంట్ టు అప్లోడ్ దిస్ వీడియో అనమాట. నవ్వు వస్తుంది నాకు పిచ్చోని. సో యా కొత్త కంటెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం కదా. మేబీ యూ కెన్ గో ఇన్ టు న్యూ కంటెంట్. దాని గురించి ఆ ప్రాసెస్లోనే ఉన్నాను, థింకింగ్ ప్రాసెస్లో. సో సూన్ ఐ గోనా అప్డేట్ యూ సంథింగ్ ఎల్స్. దాని గురించి నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇఫ్ ఐ గోనా డూ దట్ ఐ గోనా అప్డేట్ యూ సూన్. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మార్నింగ్ 6 అయింది. నేను ఇప్పుడు టైం 6 అయింది. నాకు స్వెట్ కూడా ఎంత దారుణంగా వస్తుందో చూడండి అసలు. సో యా ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ ఈవెన్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ డౌన్ అస్సలు చేయట్లేదు అబ్బా. మీరు కామెంట్ డౌన్ చేయండి, నాకు అసలు అర్థం కావట్లేదు ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదా అని చెప్పేసి. సో యా ఇంత లోలో ఉన్నప్పుడు మీరే నన్ను తీసుకెళ్ళి ఇట్లా పైన ఇక్కడ తీసుకెళ్ళి ఇట్లా పెట్టాలన్నమాట. అక్కడ పెట్టారనుకో నేను అక్కడి నుంచి మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను అనమాట. సో ఇట్స్ అప్ టు యూ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఐ గోనా మీట్ యూ గైస్ సూన్. కొంచెం కొత్తగా స్టార్ట్ చేద్దాం. యా లెట్స్ గో. బాయ్.